ఇప్పుడు ఈ ప్రతిపక్షం కింద అనుకునే వాళ్ళు అడుగుతారని ఈ యొక్క గందరగోళం సృష్టించారంట అంతే కదండి. ఇవ్వలేక చేతకాక ఇవ్వలేక జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతున్నాడు, ముసలిది కూడా నొక్కుద్దు అన్నాడు. ఇప్పుడు నొక్కమానండి చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని నొక్కమానండి. జుట్టు ఎగరేసినంత ఈజీ కాదు పవన్ కళ్యాణ్ చెప్పండి. కొన్ని కేసులు ఉన్నాయి. సుగాలి ప్రీతి అన్నాడు, ఏదో సుగాలి ప్రీతి కేసుకు ముందు చేయమనండి, ముందు ఆడవాళ్ళకి న్యాయం చేయమనండి. ఆడవాళ్ళు వస్తే పెద్ద పెద్ద చట్టాలు తీసుకొస్తాను, ఆడవాళ్ళు పక్కన చూడాలంటే భయం వేసేటట్టు చేస్తాను అన్నాడు కదా, ముందు అది చేయమనండి పవన్ కళ్యాణ్ గారిని. అది ఈయన ఆ వ్యాఖ్యలు ఎలా చూడాలి సార్? తలకిందులుగా తపస్సు చేసినా అంటే ఏంటి అది, అంటే ఎలా తీసుకుంటారు? పవన్ కళ్యాణ్ ఇచ్చినా ఈకపోయినా 2029లో జనం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి ఇస్తారండి. పవన్ కళ్యాణ్ ఇచ్చేది ఎవరు? పవన్ కళ్యాణ్ ఎంత, చంద్రబాబు ఎంత? వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు. జనాలే జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఇస్తారు. మార్నింగ్ వాకౌట్ చేసిన అనంతరం కూడా బయట చర్చా సమావేశాలు పెట్టారు ప్రెస్తో. ఎలా అనిపించింది? అంటే మేము